ఈరోజు క్రైస్తవులుగా మనం ఎటువంటి ఆశలు కలిగి ఉండాలి? మనం ఎటువంటి ఆశలు కలిగి ఉంటున్నాం? ఈరోజు క్రైస్తవులుగా మనం ఎటువంటి ఆశలు కలిగి ఉండాలంటే, రోమపత్రిక 15వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూసుకున్నట్టయితే, అక్కడ అపోస్తులైన పౌలు గారు క్రీస్తు నామం ఎరుగని చోట్ల సువార్తను ప్రకటించవాలనే ఆశ కలిగి ఉన్నాడు. అటు రీతిగానే ప్రకటించాడు. అలాగే మనం దావీదును చూసినట్టయితే 119వ కీర్తన 74వ వచనంలో మనం చూసుకున్నట్టయితే, దేవుని వాక్యం మీద అతను ఆశ పెట్టుకొని ఉన్నాడు. అలాగే 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం మనం చూసుకున్నట్టయితే, దేవుని రాకడ గురించిన ఆశ మనం కలిగి ఉండాలి. మన భక్తి విషయంలోనూ పరిశుద్ధత విషయంలోనూ జాగ్రత్తగా ఉండమని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఈరోజు మనం ఎటువంటి ఆశలు కలిగి జీవిస్తున్నాం? అపోస్తులైన పౌలు వలె దేవుని సువార్తను ప్రకటించాలనే ఆశ కలిగి మనం జీవిస్తున్నామా? దావీదు వలె దేవుని వాక్యం మీద ఆశ పెట్టుకొని మనం జీవిస్తున్నామా? దేవుని రాకడ గురించిన ఆశ మనలో ఉన్నదా? ఈరోజు క్రైస్తవులు మనం ఎటువంటి ఆశలు పెట్టుకొని ఉంటున్నాం? ఎటువంటి ఆశలు మనం కలిగి జీవించాలో ఒకసారి ఆలోచించండి.